ఇదొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలా. ప్రతి ఒక్క రైతన్న దాంతోపాటు ఏవైతే గ్రామాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఇదొక బిగ్ అలర్ట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఎవరైతే రైతన్నలే కావచ్చు, దాంతోపాటు గ్రామాలలో ఉంటున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే పురుగు పూసి బయటకు వెళ్తాయి. దాంతోపాటు ఆ వేడి భరించలేక ఏవైతే పాములే కావచ్చు, తేళ్ళు ఏవైతే ఉంటాయో విష కీటకాలు ఏవైతే ఉంటాయో బయటకు వస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే తాజాగా నిజామాబాద్ జిల్లా వైద్యులు కూడా ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాలలో చూసుకుంటే పాము కాట్లే కావచ్చు, తేలు కాట్లు ఇట్లాంటివి ఏమైనా జరిగితే మంత్రాలు, దాంతోపాటు ఏవైతే నాటు వైద్యాన్ని ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే ఆ టైంలోనే మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది వైద్యశాఖ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఏవైతే నిజామాబాద్తో పాటు ఏదైతే కామారెడ్డి, దాంతోపాటు నార్త్ డిస్ట్రిక్ట్స్లో ఈ ఫ్లొట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాము కాటుతో చనిపోయిన వాళ్ళ రేటు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది తెలంగాణలోనే అని చెప్పేసి మనకు వైద్యశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు వైద్యాధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో యాక్చువల్లీ క్లియర్ కట్గా ఇంకా మనం మాట్లాడుకుంటే వర్షాకాలంలో రైతులు పాముల బెడద నుంచి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా పాములు, తేళ్ళు ఎక్కువగా తిరుగుతుంటాయి. కాబట్టి ఎవరైనా పాము కాటుకు గురైతే డెఫినెట్లీ వైద్యుల్ని సంప్రదించండి. ఎందుకంటే గ్రామాలలో చూసుకుంటే చాలామంది నాటు వైద్యాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఏవైతే చెట్ల నుంచి ఏవైతే చెట్ల ఆకుల నుంచి వచ్చినటువంటి పసరును తాగిపించి విరుగుడుగా చాలామంది చేస్తుంటారు. సో అది ఒకప్పుడు ఉండే, కాకపోతే ఇప్పుడు ఆ టైం లేదు. కాబట్టి ఇమ్మీడియట్లీ 108 ఉంది. దాంతోపాటు వైద్యులు మనకి అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి నాటు వైద్యంని పక్కన పెట్టేసి కొంత డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఆశ్రయించండి అని చెప్పేసి చాలామంది వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో పాము కాటు విరుగుడికి యాంటీవీనం ఇంజెక్షన్లు కూడా పూర్తి స్థాయిలో రెడీ చేశాము. ప్రతి జిల్లాలో ఇట్లాంటి ఇంజెక్షన్ అనేది చాలా పెద్ద మొత్తంలో స్టాక్ అయితే తెచ్చి పెట్టాము అని చెప్పేసి వైద్యశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో కూడా పాము కాటు, దాంతోపాటు తేలుకాట్లతో చాలామంది చనిపోయారు. రైతన్నలు మెయిన్గా పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఏవైతే ఆ గట్ల పంట పోయేటప్పుడు కావచ్చు, దాంతోపాటు రైతన్నలు నడుచుకుంటూ వెళ్ళే టైంలో ఏవైతే ఆ పంట పొలాల్లో పాము పైన కాలేసిన తర్వాత ఖచ్చితంగా అవి కాటేస్తూ ఉంటే దాంట్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా మనకి వైద్యశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ డెఫినెట్లీ మీకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగితే మాత్రం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించండి అని చెప్పేసి మనకు వైద్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సో బిగ్ అలర్ట్గా ఇది మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్లీ షేర్ చేయండి. ఇదొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలా. ప్రతి ఒక్క రైతన్న, దాంతోపాటు ఏవైతే గ్రామాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఇదొక బిగ్ అలర్ట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఎవరైతే రైతన్నలే కావచ్చు, దాంతోపాటు గ్రామాలలో ఉంటున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే పురుగు పూసి బయటకు వెళ్తాయి. దాంతోపాటు ఆ వేడి భరించలేక ఏవైతే పాములే కావచ్చు, తేళ్ళు ఏవైతే ఉంటాయో విష కీటకాలు ఏవైతే ఉంటాయో బయటకు వస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే తాజాగా నిజామాబాద్ జిల్లా వైద్యులు కూడా ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాలలో చూసుకుంటే పాము కాట్లే కావచ్చు, తేలు కాట్లు ఇట్లాంటివి ఏమైనా జరిగితే మంత్రాలు, దాంతోపాటు ఏవైతే నాటు వైద్యాన్ని ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే ఆ టైంలోనే మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది వైద్యశాఖ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఏవైతే నిజామాబాద్తో పాటు ఏదైతే కామారెడ్డి, దాంతోపాటు నార్త్ డిస్ట్రిక్ట్స్లో ఈ ఫ్లొట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాము కాటుతో చనిపోయిన వాళ్ళ రేటు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది తెలంగాణలోనే అని చెప్పేసి మనకు వైద్యశాఖ అధికారులు పరిస్థితి ఉంది. ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు వైద్యాధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో యాక్చువల్లీ క్లియర్ కట్గా ఇంకా మనం మాట్లాడుకుంటే వర్షాకాలంలో రైతులు పాముల బెడద నుంచి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా పాములు, తేళ్ళు
ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి ఎవరైనా పాము కాటుకు గురైతే డెఫినెట్లీ వైద్యుల్ని సంప్రదించండి. ఎందుకంటే గ్రామాలలో చూసుకుంటే చాలామంది నాటు వైద్యాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఏవైతే చెట్ల నుంచి ఏవైతే చెట్ల ఆకుల నుంచి వచ్చినటువంటి పసరును తాగిపించి విరుగుడుగా చాలామంది చేస్తుంటారు. సో అది ఒకప్పుడు ఉండే, కాకపోతే ఇప్పుడు ఆ టైం లేదు కాబట్టి ఇమ్మీడియట్లీ 108 ఉంది. దాంతోపాటు వైద్యులు మనకి అందుబాటులో ఉంటున్నారు కాబట్టి నాటు వైద్యంని పక్కన పెట్టేసి కొంత డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఆశ్రయించండి అని చెప్పేసి చాలామంది వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో పాము కాటు విరుగుడికి యాంటీవీనం ఇంజెక్షన్లు కూడా పూర్తి స్థాయిలో రెడీ చేశాము. ప్రతి జిల్లాలో ఇట్లాంటి ఇంజెక్షన్ అనేది చాలా పెద్ద మొత్తంలో స్టాక్ అయితే తెచ్చి పెట్టాము అని చెప్పేసి వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో కూడా పాము కాటు దాంతోపాటు తేలుకాట్లతో చాలామంది చనిపోయారు. రైతన్నలు మెయిన్గా పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఏవైతే ఆ గట్ల పంట పోయేటప్పుడు కావచ్చు, దాంతోపాటు రైతన్నలు నడుచుకుంటూ వెళ్ళే టైంలో ఏవైతే ఆ పంట పొలాల్లో పాము పైన కాలేసిన తర్వాత ఖచ్చితంగా అవి కాటేస్తూ ఉంటే దాంట్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా మనకి వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ డెఫినెట్లీ మీకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగితే మాత్రం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించండి అని చెప్పేసి మనకు వైద్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో బిగ్ అలర్ట్గా ఇది మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్లీ షేర్ చేయండి. ఇదొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలా. ప్రతి ఒక్క రైతన్న దాంతోపాటు ఏవైతే గ్రామాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఇదొక బిగ్ అలర్ట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఎవరైతే రైతన్నలే కావచ్చు, దాంతోపాటు గ్రామాలలో ఉంటున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే పురుగు పూసి బయటకు వెళ్తాయి. దాంతోపాటు ఆ వేడి భరించలేక ఏవైతే పాములే కావచ్చు, తేళ్ళు ఏవైతే ఉంటాయో విష కీటకాయలు ఏవైతే ఉంటాయో బయటకు వస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే తాజాగా నిజామాబాద్ జిల్లా వైద్యులు కూడా ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాలలో చూసుకుంటే పాము కాట్లే కావచ్చు, తేలుకాట్లు ఇట్లాంటివి ఏమైనా జరిగితే మంత్రాలు దాంతోపాటు ఏవైతే నాటు వైద్యాన్ని ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే ఆ టైంలోనే మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది వైద్య శాఖ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఏవైతే నిజామాబాద్తో పాటు ఏదైతే కామారెడ్డి దాంతోపాటు నార్త్ డిస్ట్రిక్ట్స్లో ఈ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాము కాటుతో చనిపోయిన వాళ్ళ రేటు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది తెలంగాణలోనే అని చెప్పేసి మనకు వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు వైద్య అధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో యాక్చువల్లీ క్లియర్ కట్గా ఇంకా మనం మాట్లాడుకుంటే వర్షాకాలంలో రైతులు పాముల బెడద నుంచి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా పాములు, తేళ్ళు ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి ఎవరైనా పాము కాటుకు గురైతే డెఫినెట్లీ వైద్యుల్ని సంప్రదించండి. ఎందుకంటే గ్రామాలలో చూసుకుంటే చాలామంది నాటు వైద్యాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఏవైతే చెట్ల నుంచి ఏవైతే చెట్ల ఆకుల నుంచి వచ్చినటువంటి పసరును తాగిపించి విరుగుడుగా చాలామంది చేస్తుంటారు. సో అది ఒకప్పుడు ఉండే, కాకపోతే ఇప్పుడు ఆ టైం లేదు కాబట్టి ఇమ్మీడియట్లీ 108 ఉంది. దాంతోపాటు వైద్యులు మనకి అందుబాటులో ఉంటున్నారు కాబట్టి నాటు వైద్యంని పక్కన పెట్టేసి కొంత డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఆశ్రయించండి అని చెప్పేసి చాలామంది వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో పాము కాటు విరుగుడికి యాంటీవీనం ఇంజెక్షన్లు కూడా పూర్తి స్థాయిలో రెడీ చేశాము. ప్రతి జిల్లాలో ఇట్లాంటి ఇంజెక్షన్ అనేది చాలా పెద్ద మొత్తంలో స్టాక్ అయితే తెచ్చి పెట్టాము అని చెప్పేసి వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో కూడా పాము కాటు దాంతోపాటు తేలుకాట్లతో చాలామంది చనిపోయారు. రైతన్నలు మెయిన్గా పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఏవైతే ఆ గట్ల పంట పోయేటప్పుడు కావచ్చు, దాంతోపాటు రైతన్నలు నడుచుకుంటూ వెళ్ళే టైంలో ఏవైతే ఆ పంట పొలాల్లో పాము పైన కాలేసిన తర్వాత ఖచ్చితంగా అవి కాటేస్తూ ఉంటే దాంట్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా మనకి వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ డెఫినెట్లీ మీకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగితే మాత్రం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించండి అని చెప్పేసి మనకు వైద్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో బిగ్ అలర్ట్గా ఇది మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్లీ షేర్ చేయండి. ఇదొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలా.
ప్రతి ఒక్క రైతన్న దాంతోపాటు ఏవైతే గ్రామాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఇది ఒక బిగ్ అలర్ట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఎవరైతే రైతన్నలే కావచ్చు, దాంతోపాటు గ్రామాలలో ఉంటున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే పురుగు పూసి బయటకు వెళ్తాయి. దాంతోపాటు ఆ వేడి భరించలేక ఏవైతే పాములే కావచ్చు, తేళ్ళు ఏవైతే ఉంటాయో విష కీటకాలు ఏవైతే ఉంటాయో బయటకు వస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే తాజాగా నిజామాబాద్ జిల్లా వైద్యులు కూడా ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాలలో చూసుకుంటే పాము కాట్లే కావచ్చు, తేలు కాట్లు ఇట్లాంటివి ఏమైనా జరిగితే మంత్రాలు దాంతోపాటు ఏవైతే నాటు వైద్యాన్ని ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే ఆ టైంలోనే మనిషి ప్రాణం పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది వైద్య శాఖ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఏవైతే నిజామాబాద్తో పాటు ఏదైతే కామారెడ్డి దాంతోపాటు నార్త్ డిస్ట్రిక్ట్స్లో ఈ ఫ్లొట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాము కాటుతో చనిపోయిన వాళ్ళ రేటు కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది తెలంగాణలోనే అని చెప్పేసి మనకు వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు వైద్య అధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో యాక్చువల్లీ క్లియర్ కట్గా ఇంకా మనం మాట్లాడుకుంటే వర్షాకాలంలో రైతులు పాముల బెడద నుంచి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా పాములు, తేళ్ళు ఎక్కువగా తిరుగుతుంటాయి. కాబట్టి ఎవరైనా పాము కాటుకు గురైతే డెఫినెట్లీ వైద్యుల్ని సంప్రదించండి. ఎందుకంటే గ్రామాలలో చూసుకుంటే చాలామంది నాటు వైద్యాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఏవైతే చెట్ల నుంచి చెట్ల ఆకుల నుంచి వచ్చినటువంటి పసరును తాగిపించి విరుగుడుగా చాలామంది చేస్తుంటారు. సో అది ఒకప్పుడు ఉండే, కాకపోతే ఇప్పుడు ఆ టైం లేదు. కాబట్టి ఇమ్మీడియట్లీ 108 ఉంది. దాంతోపాటు వైద్యులు మనకి అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి నాటు వైద్యంని పక్కన పెట్టేసి కొంత డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఆశ్రయించండి అని చెప్పేసి చాలామంది వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో పాము కాటు విరుగుడికి యాంటీవీనం ఇంజెక్షన్లు కూడా పూర్తి స్థాయిలో రెడీ చేశాము. ప్రతి జిల్లాలో ఇట్లాంటి ఇంజెక్షన్ అనేది చాలా పెద్ద మొత్తంలో స్టాక్ అయితే తెచ్చి పెట్టాము అని చెప్పేసి వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో కూడా పాము కాటు దాంతోపాటు తేలు కాట్లతో చాలామంది చనిపోయారు. రైతన్నలు మెయిన్గా పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఏవైతే ఆ గట్ల పంట పోయేటప్పుడు కావచ్చు, దాంతోపాటు రైతన్నలు నడుచుకుంటూ వెళ్ళే టైంలో ఏవైతే ఆ పంట పొలాల్లో పాము పైన కాలేసిన తర్వాత ఖచ్చితంగా అవి కాటేస్తూ ఉంటే దాంట్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా మనకి వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ డెఫినెట్లీ మీకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగితే మాత్రం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించండి అని చెప్పేసి మనకు వైద్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సో బిగ్ అలర్ట్గా ఇది మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్లీ షేర్ చేయండి.